హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అమ్మ చేతి వంట అయితే టేస్ట్ చేసేద్దాం. రండి లిటిల్ కిచెన్ లోకి వెళ్ళిపోదాం. అమ్మ చిన్నప్పుడు తయారు చేసి పెట్టిందండి. సేమ్ అదే ప్రాసెస్. రండి వెళ్దాం, తయారు చేసుకుందాం. చిలకడ దుంపలు అయితే చూడండి, బెల్లం వేసి ఉడకపెట్టుకుందాం. ఎలా ఉడకపెట్టుకోవాలి ఏంటని చూపిస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. 4 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. ఇవైతే నీట్గా కట్ చేసుకుందాం. చూడండి, ఈ మందం అయితే ఉండాలి కరెక్ట్గా. టేస్ట్ అయితే బాగుంటాయి. తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. బాగా మరిగించుకోండి. ఇలా మరిగే వాటిలో ఇలా దుంపలన్నీ వేసి నీట్గా ఉడికించుకోండి. ఇలా ఉడికేటప్పుడు ఒకసారి అయితే ఇలా కలుపుకోండి. అన్నీ ఈక్వల్గా ఉడుకుతాయి. ఈ చిలకడ దుంపలు ఉడికే లోపల మనం ఒక 1/2 కేజీ బెల్లం అయితే తీసుకుని మెత్తగా దంచుకుందాం. ఇలా ఒక కవర్లో అయితే వేసుకుని బాగా దంచండి. పక్కనైతే పెట్టేసుకుందాం. చూడండి, చిలకడ దుంప అయితే ఇలా మెత్తగా కుక్ అయిపోవాలి చక్కగా. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చక్కగా కుక్ అయిందో. ఇలా అయితే కుక్ చేసుకోండి. వీటిని మొత్తం ఇలా అయితే తీసుకోండి, వాటర్లోంచి తీసేయండి. ఇలా అయితే వాటర్ లేకుండా పక్కకైతే పెట్టేసుకుందాం. ఈ బౌల్లోకి అయితే యాడ్ చేసుకోండి బెల్లం అంతా. 1 టీ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. బాగా కరిగించుకుందాం. ఇలా అయితే మొత్తం కరిగించుకోండి, ఎక్కడ పీసులు లేకుండా. నెక్స్ట్ మళ్ళీ బాండ్లీ పెట్టేసుకుని ఇలా తినేదైతే పెట్టుకుని నీట్గా వడపోసుకోండి పాకం అంతా కూడా. ఇది లైట్గా తీగపాకం అయితే రావాలి. చూడండి, తీగపాకం అయితే పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేసింది. ఇలా అయితే రావాలి పర్ఫెక్ట్గా. చూడండి ఎంత తీగ వస్తుంది చూడండి చక్కగా. ఒక చిటికెడు యాలకి పొడి అయితే యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేయండి. చూడండి ఇంకా కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు. చక్కగా చూడండి ఎంత తిక్కిగా అయితే అయిందో. లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. సిండిలో పెట్టుకోండి స్టవ్ అయితే. ఇలా మొత్తం పట్టించుకోండి ప్రతి పీస్కి కూడా. చూడండి మనం పెట్టిన పాకం అంతా కూడా పర్ఫెక్ట్గా చక్కగా సరిపోయింది. ముక్కలకన్నీ పట్టే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా పట్టించుకోండి. వెనకటి రోజుల్లో ఇలా అయితే తయారు చేసుకునేవారండి. టేస్ట్ అయితే చాలా బాగుండేవి. తినే కొద్ది తినాలనిపించేది. అమ్మ అయితే ఇలా తయారు చేసేది అప్పటికప్పుడు. మీ పేరెంట్స్ కూడా ఇలా తయారు చేసి పెట్టుంటే కామెంట్ అయితే పెట్టండి కంపల్సరిగా. అమ్మ
అమ్మ చేతి వంట ఎప్పుడూ కూడా ఫేవరెటే, సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఉప్పు ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. బెల్లం అంతా చల్లారిపోయి మొత్తం పట్టించుకుంటుంది, ముక్కలన్నీ కూడా పడతాయి బాగా. కలర్ చూడండి, బెల్లం అయితే పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చింది, చక్కటి కలర్. మనం ఇలాగా కలుపుతూనే ఉండాలండి, ప్రతి ముక్కకి కూడా బాగా పడుతుంది. చూడండి ముక్కలన్నీ కూడా బాగా పట్టించేస్తున్నాం కదా. ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. వావ్, చూడండి ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఇలా తయారు చేసుకోండి, బ్రెడ్ పడుతుంది, కంటి చూపు కూడా మెరుగుపరుస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ వాళ్ళందరికీ, మీ పేరెంట్స్కి, మీ పిల్లలకి, మీ అక్క చెల్లెలకి అందరికీ షేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అమ్మ చేతి వంట సూపర్ టేస్టీ అండి, తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే. కామెంట్ పెట్టండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. మనం ప్రతిరోజు కర్రీ అయితే తీసుకోలేం కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. 1 సంవత్సరం పాప కాడి నుంచి 90 ఏళ్ల బామ్మ దాకా తీసుకోవచ్చు. లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి, అంత టేస్ట్ కూడా చూపించేస్తాను నేను మీకు. వావ్, చాలా బాగుందండి, చాలా జ్యూసీగా, అసలు చాలా టేస్టీ అండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది. సూపర్ టేస్టీ, తప్పనిసరిగా ట్రై చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.